పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక కుప్పం, ఒక పులివెందులలాగా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం సొంత నియోజకవర్గంలో పవన్ సరికొత్త వ్యూహం స్టార్ట్ చేశారు. పిఠాపురంలో తన కోసం సీటుని త్యాగం చేసిన వర్మ ఎప్పటికైనా తనకు గుదిబండగా మారతారని పవన్ భయం. అందుకే ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా తనకు ఏమాత్రం నష్టం జరగకుండా ఇప్పట్నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనసేనాని. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇది వర్మకు చెక్ పెట్టడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పిఠాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన దొరబాబు ఆ పార్టీ ఓడిపోయిన 4 నెలల్లోనే వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్నుండి వార్తల్లో లేని ఆయన 2 రోజుల క్రితం విజయవాడలో పవన్ను కుటుంబ సమేతంగా కలిసి జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దొరబాబు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో కొత్త రాజకీయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు వర్మ ఇటు దొరబాబు కొన్నేళ్లుగా పిఠాపురం రాజకీయాన్ని ఏలుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపించేవి. పిఠాపురం అడ్డాగా ఇన్నాళ్లు అనుకున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో కనిపించబోతున్నారు. రాజకీయంగా బద్ధ శత్రువులుగా కొనసాగుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. పిఠాపురంలో ఇక తనకు తిరుగులేదు అనే లెవెల్లో తన ప్లానింగ్ రచించారు. ఇక్కడ వర్మకు ఎంత క్యాడరుందో దొరబాబుకి అంతే క్యాడరుంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే పిఠాపురం ఇక పవన్పురం అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ వర్మ కనుక అలకబూని తన దారి తాను చూసుకున్నా పవన్కి వ్యతిరేకంగా పనిచేసినా అది రాజకీయంగా పవన్కి పెద్ద లాస్ అవుతుంది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఎలా? ఇక్కడే పవన్ తన బ్రెయిన్కి పదును పెట్టి ఒక పక్క రాజకీయ నాయకుడిలా వ్యవహరించాడు. దొరబాబు లాంటి లీడర్ని తన చెంతన చేర్చుకుంటే వర్మ వల్ల జరిగిన నష్టం దొరబాబు వల్ల తొలగిపోతుంది. అందుకే తనకు ఒక ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని చెప్పి ఆ మాజీ వైసీపీ నాయకుణ్ణి తన పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే పవన్ దొరబాబుకి ఏ పోస్ట్ ఇస్తారనే దానిపై అప్పుడే విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతున్న వేళ దొరబాబు జనసేనలో చేరడం, అదే టైంలో వర్మ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తూ ఉండడం వల్ల ఈ పిఠాపురం రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తం మీద వర్మని పొమ్మనకుండా పొగపెట్టేశాడు పవన్ అంటున్నారు. అయితే జనసేన వర్గాలు మాత్రం పిఠాపురంలో ఇక తనకు ఎదురే లేకుండా ఉండడానికి ఆ నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులను ఒకే పార్టీ కిందకు తెస్తున్నారని, ఆ ఇద్దరిని ఎలా సముదాయించాలో, ఎలా సయోధ్య కుదర్చాలో పవన్కి బాగా తెలుసని చెప్తున్నారు. ఏదేమైనా ఈ పిఠాపురం రాజకీయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.